మంచు లక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచారు. తన తాజా చిత్రం దక్ష విడుదల సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను అసభ్యకరమైన ప్రశ్నలతో ఓ జర్నలిస్ట్ ఇబ్బందికి గురి చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె తెలుగు ఫిలిం ఛాంబర్కు ఫిర్యాదు చేశారు. మంచు లక్ష్మి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిందే. ఓ మహిళను జర్నలిస్ట్ ఇబ్బందికి కలిగేలా వ్యక్తిగతమైన ప్రశ్నలు అడగడం తప్పే. అయితే అదే సమయంలో మంచు లక్ష్మి వైఖరి మీద కూడా కొన్ని సందేహాలు వస్తున్నాయి. తనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి గతంలోనూ ఇలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఇతర నటీనటులను వేశాడని మంచులక్ష్మి ఆరోపించారు. మరి ఆయన మెంటాలిటీ తెలిసి కూడా మంచులక్ష్మి ఎందుకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు? ఒకవేళ అతను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి ఉంటే అది రికార్డెడ్ ప్రోగ్రామే కాబట్టి అప్పుడే ఆయన్ని చెడామడ తిట్టేసి ఇంటర్వ్యూ ఆపేసి ఉంటే సరిపోయేది కదా. తన సినిమా దక్ష విడుదలయ్యేంత వరకు ఎందుకు ఓపికగా ఉన్నారు? సదరు జర్నలిస్టు మీద, ఆయన పనిచేసే ఛానల్ మీద మంచు లక్ష్మి పరువు నష్టం దావా వేసి ఉంటే బాగుండేది కదా. అసలు ఇలాంటి నోటి దురుసు జర్నలిస్టులను, యూట్యూబ్ ఛానల్స్ను ఆమె ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చి ఎంకరేజ్ చేశారు? ఆమె పిఆర్ఓలైనా ఈ విషయంలో ఆమెను ముందుగా హెచ్చరించలేదా? నిజంగానే తనకు అన్యాయం జరిగిందని మంచు లక్ష్మి భావించినప్పుడు ఫిలిం ఛాంబర్లో కాకుండా తన సొంత తమ్ముడే అధ్యక్షుడిగా ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు కంప్లైంట్ ఇస్తే సరిపోయేదిగా. ఆ పని మంచు లక్ష్మి ఎందుకు చేయలేదు? గతంలోనూ మంచు ఫ్యామిలీని తక్కువ చేస్తూ, మోహన్ బాబుని హేళన చేస్తూ కొన్ని వేల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అప్పుడు మౌనంగా ఉన్న మంచు లక్ష్మి ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇంత సీరియస్గా ఇష్యూని తీసుకున్నారు? తనను జర్నలిస్ట్ అవమానించారని చెప్తున్న మంచు లక్ష్మి తన తోటి నటుడైన మహేష్ బాబు పేరును అదే ఇంటర్వ్యూలో ఉదహరించడం కరెక్టా? మహేష్ బాబు పేరు అసలు ఆమె ఉదహరించాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పొరపాటున మాట్లాడానని మంచులక్ష్మి అనుకుంటే మహేష్ బాబుకు, ఆయన అభిమానులకు ఆమె సారీ చెప్పి ఉండాల్సింది కదా. కొందరు జర్నలిస్టులు హద్దు మీరి ప్రశ్నలు వేస్తున్నమాట నిజం. అయితే అలాంటి వారిని ప్రోత్సహిస్తోంది కూడా సినిమా జనం అన్నది ముమ్మాటికి వాస్తవం. పిఆర్ఓల ప్రమేయం లేకుండా ఆ జర్నలిస్టులు ప్రెస్ మీట్స్కి రారు. పిఆర్ఓల ఇన్వాల్వ్మెంట్ లేకుండా 1-to-1 ఇంటర్వ్యూలు ఏర్పాటు కావు. మరి వారి పాత్రను మంచులక్ష్మి ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఏదో రకంగా సినిమాకు ప్రచారం జరిగితే చాలు అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఉదాహరణకి ఓ వ్యక్తి సినిమా రంగంలోని టాప్ స్టార్స్ పరువు తీసేలా బోలెడన్ని వీడియోలు చేశాడు. అతని మీద సైబర్ క్రైమ్లో చాలా కేసులు నమోదయ్యాయి. అలాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి సినిమాలో వేషం వేయించిన ఘనత మన ఫిలిం మేకర్స్ది. ఒక మాట మాత్రం నిజం, సినిమా వాళ్ళు మారకుండా సినిమా జర్నలిస్టులు మారరు.